అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. గతంలో జోగి రమేష్ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి కర్మాగారాల్ని నిర్మించి తన బినామీల చేత నిర్వహించి పనులు జరుగుతుండగా, అంటే కల్తీ మద్యాన్ని బాటిల్లో నింపుతుండగా ఆయనే పోలీసులకు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా జనాల్లోకి పంపిణీ చేస్తున్నారని పోలీసులకు చెప్పి దాన్ని వైరల్ చేశాడు. తర్వాత దానికి కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి ఎవరు అంటే జోగి రమేషే. దొరికిపోయిన తర్వాత దుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి చేతిలో కర్పూరం పెట్టుకొని తిప్పడం జరిగింది. అంటే అతనే కల్తీ మద్యాన్ని, ఏదైతే మిథున్ రెడ్డి సారథ్యంలో పాత రోజుల్లో కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద దృష్టి పెడితే దొరికిపోయారు అని తెలిసిన తర్వాత మేము కాదు మీరు కూడా ఇలానే చేస్తున్నారు అని చెప్పడం కోసం ఒక చిన్న డ్రామా ప్లే చేస్తే దొరికిపోవడం జరిగింది. అలానే ఇంకొకటి, తిరుమలలో గతంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి స్వీకరించారు, అందులో కలిపారు అని కూడా భయంకరమైన వార్తలు వచ్చాయి. అందులో నిజం కూడా ఉంది. ఇప్పటికీ వాళ్ళు సిట్టు బృందం చేత పరిగణలో ఉన్నారు. అయితే గతంలో లడ్డూ ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు, పైన జరిగినటువంటి వ్యాపారాలు కావచ్చు, పైన వస్త్రాల కొనుగోలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు ముందు ఎలా అయితే కల్తీ మద్యాన్ని మీరు కూడా చేస్తున్నారు అని ఎలా అయితే భ్రమింప చేయడానికి చూసి దొరికిపోయారో, ఇప్పుడు కూడా తిరుమలలో కూడా మేము కాదు మీరు కూడా చేస్తున్నారు అని చెప్పడానికి ఒక చిన్న డ్రామా ఆడారు. అదేంటంటే వైసీపీకి సంబంధించినటువంటి ఓ కార్యకర్త ఆళ్లపాక కోటి, తర్వాత సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్త నవీన్, అదే విధంగా వైఎస్ఆర్సీపీ ఫోటోగ్రాఫర్, సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన కృష్ణ. అయితే ఈ మోహన కృష్ణ, ఆళ్లపాక కోటి వీళ్ళందరూ కూడా తిరుపతిలోనే ఖాళీ అయినటువంటి మద్యం బాటిల్ని కారులో పెట్టుకొని వాటన్నిటిని కూడా తిరుమలకు తీసుకొచ్చి బాలాజీ కాలనీలోని కౌస్తుభం అతిథి గృహానికి దరిదాపుల్లో ఉండేటువంటి పొదల్లో కూడా ఆ కవర్ లో ఉండేటువంటి మద్యం బాటిల్ ని కూడా అక్కడ విసిరేయడం జరిగింది. వాటిని విసిరేసిన తర్వాత జనవరి 4వ తారీఖు వీళ్లే పక్కా ప్లాన్ తో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నవీన్, ప్రసాద్, ముఖేష్ ఫోటోగ్రాఫర్లకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాటి వీడియోలు, ఫోటోలు తీసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే తిరుమలలో భద్రతా వైఫల్యం ఉంది, విచ్చలవిడిగా అలిపిరి టోల్ గేట్ల ద్వారా మందును సరఫరా చేస్తున్నారు, పైన అమ్ముతున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత భావాన్ని దెబ్బతీస్తున్నారని వైరల్ చేయడం జరిగింది. ఓకే, వైరల్ చేశారు. తప్పు చేస్తే ఎవరైనా దొరికిపోతారు కదా. సీసాలు మీవి, స్క్రిప్ట్ మీది, సీసీ కెమెరాలు మావి. సీసీ కెమెరాల నుంచి ఎవరైనా తప్పించుకుంటాడా? గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ పగలు కొట్టినప్పుడు సీసీ కెమెరాల నుంచి తప్పించుకున్నాడా? అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలి, తిరుమలలో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టారని చెప్పడం కోసం తిరుమలలో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని బయట పెడితే